ఈరోజు నా మనవడి ఒడుగు అంటే బిడ్డ కొడుకు. వాయు పుట్టింది వరంగల్, పెరిగింది ఖమ్మం, చదువుకునేది హైదరాబాదు. వాయు స్కూల్లో ఉన్నప్పుడు ఎక్కువ గోల చేసేవాడు కాదు, కానీ వాడికంటూ ఎప్పుడు ఒక గ్యాంగ్ ఉండేది. వాడు 3-4 స్కూల్స్ మారినా వాడికి పెద్దగా ఛాలెంజ్ అనిపించేది కాదు. 2-3 రోజుల్లో ఫ్రెండ్స్ చేసుకునేవాడు, ఇంటికి వచ్చి చెప్పేవాడు, నాన్న నా కొత్త ఫ్రెండ్ అని చెప్పేవాడు. బెంగళూరు వెళ్ళినా కూడా పెద్దగా ఇబ్బంది పడలేదు. ఓకే. అండ్ క్రికెట్ అంటే బాగా ఇష్టము. ఈ మధ్య కొత్తగా ఫుట్బాల్ ఆడుతున్నాడు. ఓకే. క్రికెట్ కిట్ తీసుకొని రోజు వెళ్ళిపోతాడు 4:30కి. అండ్ ఆ టైంలో వేరే ఏది ఉన్నా గుర్తురాదు, క్రికెట్ ఒక్కటే గుర్తొస్తుంది. తనకి నచ్చిన పనులు ఏంటంటే నాన్నతో కూర్చొని క్రికెట్ చూడాలి అండ్ నాన్నతో కూర్చొని యానిమల్ సినిమా చూడాలి. వాయు అంటే గాలి అనుకుంటారు, కానీ వాయు హనుమంతుడు పేరు, వాయుపుత్ర. వీడే వాయు. వాయు చాలా కైండ్ హార్టెడ్. నాన్న అంటే బాగా ఇష్టం కదా. సో ఇది తన 2 ఫేవరెట్స్. సో యా, ఏమంట 3 సార్లు చూసాడంట, ఇంకా చూడాలంట. థ్యాంక్ యూ. చిరంజీవి వాయుపుత్ర కొమరగిరి. వాడు ఈ స్టడీయింగ్ 8th క్లాస్. వాడి ఇంట్రెస్ట్ బాగా క్రికెట్లో ఇంట్రెస్ట్. వాడికి చాలా బాగా ఆడతాడు. ఇంట్లో అద్దాలు బలగొడుతుంటాడు, అప్పుడప్పుడు లుకింగ్ మిరర్స్ బలగొడతాడు, బాల్కనీలో అద్దాలు బలగొడతాడు. సరే అది కామన్, తండ్రి కొడుకులు ఆడుతుంటారు, చిన్న తమ్ముడితో ఆడుతుంటాడు. సో మేబీ ఈజ్ మంచి వాడు యాక్టివ్ పర్సన్. చదువులో కొంచెం వీకున్నా ఇటువంటి వాటిలలో మటుకు వెరీ యాక్టివ్. చిరంజీవి సమరేందర్ స్రవంతిల కుమారుడు, చిరంజీవి వాయుపుత్ర శ్రీరంగ శౌర్య ఒడుగు. నా మనవడు చిరంజీవి వాయుపుత్ర శ్రీరంగ శౌర్య చిన్నప్పటి నుంచి మా చేతుల్లో పెరిగాడు. ఇప్పుడు లైఫ్ టర్న్ అవుతుంది వాడిది. చిన్నప్పుడు చాలా 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 అల్లరి చేసేవాడు. అదంతా అంటే చైల్డ్. పెద్దవాడైతున్నాడు, చాలా హ్యాపీగా ఉంది. వాడి కూడా పెద్దవాడు, మా కళ్ళ ముందే పుట్టి మా కళ్ళ ముందే పెరిగి చాలా హ్యాపీగా ఉంది మాకు కూడా. వాయుపుత్ర శ్రీరంగ శౌర్య కొమరగిరి. ఏం చెప్పాలి వాడి గురించి? నాకు పెళ్లిగాక ముందే ఒక కొడుకు పుడతాడు, ఫస్ట్ కొడుకే పుడతాడు. వాడికి వాయుపుత్ర అనే పేరు పెట్టాలని నేను ఎప్పుడో డిసైడ్ అయిపోయాను. లేదు నాకు వాయుపుత్ర రావాల్సిందే అని చెప్పి వాయుపుత్ర శ్రీరంగ శౌర్య కొమరగిరి చేపించాను. వాడికి అందరికీ పేరు నచ్చింది. వాడి పేరు అందరూ యూనిక్గా ఉందన్నారు. ఆ హనుమంతుడు ఆశీస్సులు ఎప్పుడు వాడికి ఉంటాయని చెప్పి నాకు బాగా ఇష్టమైన దేవ హనుమంతుడు, అందుకే ఆయన పేరు పెట్టుకున్నా. నా 2 కొడుకులకి ఆయన పేరే పెట్టుకున్నాను. 2013 ఫిబ్రవరి 21 మధ్యాహ్నం పూట వచ్చాడు బయటికి. నేను మాటలు లేవు చెప్పడానికి, చాలా ఆనందం వేసింది. ఏం చెప్తాం కొడుకు గురించి చెప్పాలి అంటే. చూస్తూనే ఇంత పెద్దవాడైపోయాడు. ఇవాళ వాడికి ఉపనయనం చేస్తే వాడి జీవితం ఇంకా మంచిగా ఉంటుంది, సాగుతుంది అని చెప్పి అందరి ఆశీర్వాదంతో ఇవాళ చేస్తున్నాము. అవసరమైతే ఒక దెబ్బ వేయడం మా ఇద్దరి మధ్య నడుస్తూనే ఉంటుంది. వాళ్ళ నాన్న గుడ్ పోలీస్, గుడ్ కాప్, నేను బ్యాడ్ కాప్. నాకు ఎప్పుడు పిల్లలు డిసిప్లిన్లో ఉండి నా పిల్లలు నా మాట వింటే చాలా మంచిగా అనిపిస్తుంది. నేను అనుకున్నట్టుగానే కొడుకు పుట్టాడు మొదట. అలాగే ఫస్ట్ బర్త్ సర్టిఫికేట్లో రాలేదు, శ్రీరంగ శౌర్య కొమరగిరి అని రాయించాడు మా ఆయన. ఇక అల్లరి గురించి చెప్పాలంటే పేరు సార్థకం చేసుకున్నాడు వాయుపుత్ర అని. ఫాస్ట్, యాక్టివ్, అల్లరి, గోల. మేము ఇద్దరం ఎప్పుడు
అది ఎప్పుడు కూడా మొగుడు పెళ్ళాల మధ్య టామ్ అండ్ జెర్రీ ఉంటుంది, కానీ నాకు వాయుకు మధ్య టామ్ అండ్ జెర్రీ ఉంటుంది. మేమిద్దరం, నేను అరవడం, వాడు వద్దమ్మా సరే సరే అనడం. ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ సచ్ ఏ క్యూట్ ఫ్యామిలీ. వాయుపుత్ర శ్రీరంగ శౌర్య. I really love him, but he feels that I don't love him. He always complains to his dad that, mom doesn't care about me a lot. I still laugh if he cries, but I love him. Why you? అమ్మ ఎప్పుడన్నా కాలేజ్కి వెళ్ళినప్పుడు నీ దగ్గరే ఉన్నదా? వాయు చిన్నప్పటి నుంచి మా దగ్గర పెరిగాడు. ఇంత చిన్నప్పటి నుంచి అంటే మంత్స్ బేబీ ఉన్నప్పటి నుంచి మాతోనే ఉన్నాడు. ఇప్పుడు అసలు ఆల్మోస్ట్ నా అంత ఎత్తు అయిపోయాడు. సడన్ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇంత పెద్దగా అయ్యాడన్న ఫీలింగ్ వస్తుంది వాయు చూస్తే. బట్ బోళాశంకర్ ఏం తెలియదు వీడికి. అందుకే ముద్దుగా బోళాశంకర్ అని పిలుస్తాం వీడిని మేము. వెరీ వెరీ నాటీ ఫెలో. వాయు నేను ఫస్ట్ ఎత్తుకునే బేబీ. వాడు బాగా ఎమోషనల్ అటాచ్డ్ నాతో. ఇంకా ఏం చెప్పాలి, వాడు ఇవాళ వాయు అడుగు జరుగుతుంది. అప్పుడే వాడికి 13 years వచ్చాయనిపించింది. కొంచెం మెచ్యూర్డ్గా ఉంటున్నాడు ఈ మధ్య. ఇంప్రూవ్ అయ్యాడు బాగా. చిలుపుతనం తగ్గి మెచ్యూరిటీ వచ్చింది. బాగా చదువుకో అంతే, బాగా ఆడుకో. మా మేనల్లుడు చిరంజీవి వాయుపుత్ర శౌర్యకి ఉపనయనం రియల్గా ఒక రియల్ టైంలో, రియల్ ఏజ్లో వాళ్ళ పేరెంట్స్ ఈ యొక్క ఉపనయన మహోత్సవాన్ని పెట్టుకున్నారు. చాలా హర్షణీయము, ఆనందదాయకం. పుత్రుడు సమరేందర్ అండ్ స్రవంతిల చాలా అఫెక్షనేట్. చిన్నప్పుడు అల్లరి చిల్లరగా బాగా గొడవ చేశా కానీ ఈజ్ వెరీ అఫెక్షనేట్. ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళు ఒక మెచ్యూరిటీ అనేది కూడా డెవలప్ అవ్వకుండా వస్తుంది. అందరినీ కూడా ఇంటి పోగునే హ్యాపీగా ఆప్యాయంగా పలకరిస్తాడు. చిరంజీవి వాయుపుత్ర శౌర్య ఉపనయన మహోత్సవం. జ్యేష్ఠ పుత్రుడు. ఇక వాయు గురించి చెప్పాలంటే ఈజ్ వెరీ క్యూట్, నాటి. చాలా చిన్నప్పుడు ఎందుకంటే వాడు పుట్టి దగ్గర చేతుకొని తిరిగిన వాళ్ళం, మా చేతుల్లోనే పెరిగాడు. వాయుపుత్రకి ఉపనయన శుభాకాంక్షలు. ఇప్పుడెంత పెద్దవాడయ్యాడా అనిపిస్తుంది. చాలా మంచి వ్యక్తిత్వం, మంచి అభిమానం, అందరితోటి కలిసిమెలిసి మంచిగా ఉండేటువంటి వాడు. అపూర్వ కూడా శుభాకాంక్షలు చెప్పమని చెప్పింది. యశ్వంత్ కూడా చెప్పమని చెప్పాడు. ఆల్ ది బెస్ట్. पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार गुणवसर शौर्य शौर्य पद्मनाभ
ఈజ్ ఎ నైస్ బాయ్. ఇద్దరి తాతల ముద్దుల మనవడు. సద్మగలితముని మానస పంగజ సద్మగలితముని మానస పంగజ సకల భువన పరి పాలనలోలుప సకల భువన పరి పాలనలోలుప పద్మనాభ పాహి విభవచార గుణవసన శౌరే పద్మ వాగ్మి గురించి చెప్పాలా? వాగ్మి గురించి చెప్తే వీడు హట్ అవుతాడు, పెద్దవాడు హట్ అవుతాడు. చెప్తున్నా చెప్పు ఇంకా గ్రాంటెడ్ చెప్పు. వాంగ్మినే సుందర స్తవ్య. వీడు కూడా అందరం మీ అంతా మేడ్ ఇన్ వరంగల్. ఓకే, నా తమ్ముడు గాడు పుట్టింది 27th October 2018 వరంగల్లో పుట్టాడు. నాతోనే ఒక 1 year బెంగళూరులో ఉన్నాడు. ఇక్కడే కొంచెం పెరిగాడు. హైదరాబాద్లో ఉన్నాడు. జూనియర్ జంక్షన్ అని స్కూల్లో చదువుకుంటున్నాడు. వాంగ్మి 2018 లో పుట్టాడు. ఐ థింక్ వాడు సర్వైవర్ అని చెప్పగలుగుతా. వాడు హెల్త్ కొద్దిగా ఛాలెంజ్ ఉండే, కానీ ఐ థింక్ హీ ఓవర్కేమ్. బాగా అంటే బాగా ఈజ్ అవర్ వెరీ వెరీ స్పెషల్ చైల్డ్. అండ్ వాడు పుట్టినప్పుడు బాగా ఛాలెంజెస్ ఫేస్ చేశాడు. బాగా ఒక 10 days హాస్పిటల్లోనే ఉండే. ఇప్పుడు వాడికి 7 years. ఈ October 27th 8 నిండిపోతాయి. అంటే 7 నిండిపోతే 8 వస్తాయి. దాని తర్వాత వీడికి ఇష్టమైనవి ఏంటంటే కార్స్. నేను వాడితో ఆడితే కొంచెం మ్యాగ్నెట్స్ కూడా ఉంటాయి, మ్యాగ్నెట్స్ ఆడతాడు. మళ్ళీ ఇప్పుడు ABCD ఉంటే దాంట్లో ఒక్క లెటర్ లైక్ ఒకసారి యూ పోయింది, దాని తర్వాత అవుట్, మొత్తం గోల్ చేశాడు. ఆగిరా బాబు. వాంగ్మికి వాళ్ళ అన్నయ్య అంటే బాగా ఇష్టం. వాంగ్మికి చాలా స్పెసిఫిక్ గా ఉంటాడు. టైంకి తింటాం, టైంకి పండుకోవటం, టైంకి ఆడుకోవటం. వాడు వస్తువులన్నీ వాడు పెట్టుకుంటాడు. కౌంట్ పోయిందనుకో మాకు చుక్కలే. మాకు ఏబిసిడిలో ఒక లెటర్ పోయినా అవుట్. సో మళ్ళీ ఇప్పుడు బుక్స్ ఉన్నాయి. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుంది అనేది వాడు గుర్తుంటుంది. చెప్పు. ఒక బుక్ ఉంది. ఇదే నేను బుక్స్ తెచ్చాడు ఇక్కడికి. దాని తర్వాత ఒక మై ఫస్ట్ 1000 words అని బుక్ ఉంటే నిన్న కనిపించలేదు, చుక్కలు చూపించాడు. దాని తర్వాత దొరికిన తర్వాత క్యామ్ అయ్యాడు. దాన్ని చదివించి పడుకోబెట్టేది ఎవరు? నేనే. వాడు నా పక్కన పడుకుంటాడు ప్రతిరోజు. అంతే వాడు గురించి చెప్పేది. ఒకసారి స్లీప్ ఓవర్కి వెళ్ళాను నా ఫ్రెండ్స్ దగ్గరికి. ఇది 5ంటికి వచ్చి నన్ను లేపు మళ్ళీ తీసుకెళ్ళిపోయాడు. ఇన్ ద మార్నింగ్ 5 AM వచ్చి అన్న అని తీసుకెళ్ళాడు. ఇప్పుడు వాడికి ఫస్ట్ అన్న అంటాడు, 2 సార్లు పలకకపోతే వాయు అంటాడు పేరు పట్టుకొని. అంతే. పటునకు మార్తాండకేతునకు మంగళము విప్రకుల దీపకులకు వేదోపగాయత్రి మంత్రాది దేవతకు సప్తాదీశునకు శుభమంగళం. వేదోపగాయత్రి మంత్రాది దేవతకు సప్తాదీశునికి శుభమంగళం. విద్యోపవేతం కోదలియుం సుభటునకు బ్రహ్మోపదేశము చేయు సద్గురునకు. విద్యోపవేతం కోదలియుం సుభటునకు బ్రహ్మోపదేశము చేయు సద్గురునకు మంగళమై పాడరే.
వనమాత గాయత్రి పీడే గోప్తముగమే మంగళమణిపాదరే మంగళమణిపాదరే. Vayu was born 13 years ago in Warangal, and then he was brought up in Khammam. Eventually, now he's studying in Hyderabad. He's in his 7th standard now. Vayu is so special to me because he's my first child. And before Vayu, I didn't know how to drive a car. Because Vayu was coming, I actually learned to drive a car so that I can take him around for a ride. And Vayu, while he was a child, we used to travel a lot to temples, and he likes beaches. Okay, and then Khammam. So whenever we travel, he just sleeps all the way, and then when I stop the car, he just wakes up. Okay. So that's how he really liked those travels. Vayu name, the origin is that my wife prays Lord Hanuman, and that is how Vayuputra name was given to him. Vayuputra Sriranga Shaurya, and he likes to play cricket, and Vayu likes to watch cricket as well along with me. And for him, the movie nights with the family is so important for him. He wants to sit together, have little lemon soda, some bit of snacks. He likes crispy corn, and that too from a specific restaurant. So he does enjoy the filmy nights every week whenever it's possible. Okay. He likes Pokemon cards also. Okay. And also football cards. So that's his new passion now. So yeah. So I wish him well for his thread ceremony today. And I hope he'll become a better boy, better man after today.